కర్నూలు జిల్లా అస్పర్లో వింత ఆచారం చోటు చేసుకుంది. కైరుప్పుల గ్రామంలో శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయం వద్ద పీడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికులని, వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీస్తుందని ఆలయ చరిత్ర చెబుతుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పీడకలతో కొట్టి అభిమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అటువైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని స్థానికులు వేడుకున్నారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్రస్వామి వారిపై పిడకలతో దాడి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారన్నారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు అమ్మవారు వీరభద్రస్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న విభూతిని ఇరు వర్గాల భక్తులు రాసుకోవాలని బ్రహ్మ ఆదేశించారు. ఆ తర్వాత ఒకే ఆలయంలో 2 విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతుందని వ్యాఖ్యానించారు. ఆరు ఋతువుల్లో